ఈరోజు ఈ వీడియోలో మనం ఈస్ట్మాన్ యొక్క గ్రిడ్ టై ఇన్వర్టర్ మోడల్ నంబర్ ఈజీటీ 5K1T1Nను ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఈ గ్రిడ్ టై ఇన్వర్టర్ 5 కిలోవాట్ సింగిల్ ఫేజ్ సింగిల్ ఎంపీపీటీ యొక్కది. దీని స్పెసిఫికేషన్ ఇలా ఉంది. గరిష్ట DC ఇన్పుట్ పవర్ 6.5 కిలోవాట్, గరిష్ట DC ఇన్పుట్ వోల్టేజ్ 550 వోల్ట్ DC, ఎంపీపీటీ వోల్టేజ్ రేంజ్ 100 నుండి 500 వోల్ట్ DC, గరిష్ట DC ఇన్పుట్ కరెంట్ 20 అంపైర్ DC, గరిష్ట షార్ట్ సర్క్యూట్ ఇన్పుట్ కరెంట్ 30 అంపైర్, రేటెడ్ AC గ్రిడ్ వోల్టేజ్ లైన్ న్యూట్రల్, ప్రొటెక్టివ్ ఎప్కు 230 వోల్ట్, రేటెడ్ AC అవుట్పుట్ పవర్ 5 కిలోవాట్, గరిష్ట యాక్టివ్ పవర్ 5.5 కిలోవాట్, గరిష్ట అపేరెంట్ అవుట్పుట్ పవర్ 5.5 kVA, గరిష్ట AC అవుట్పుట్ కరెంట్ 24 అంపైర్ AC, పవర్ ఫ్యాక్టర్ -0.8 నుండి +0.8, ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజ్ -25 డిగ్రీ సెల్సియస్ నుండి +60 డిగ్రీ సెల్సియస్, ఇంగ్రెస్ ప్రొటెక్షన్ IP66 ప్రొటెక్షన్ లెవెల్ క్లాస్ 1. ఈ మోడల్లో మీకు పోర్టులు లభిస్తాయి. DC ఆన్ ఆఫ్ స్విచ్, DC 1 పాజిటివ్ నెగటివ్, DC 2 పాజిటివ్ నెగటివ్ మరియు డేటా లాగర్ కోసం వైఫై పోర్ట్, DRM పోర్ట్, గ్రిడ్ పోర్ట్, RS485 లిమిటర్ పోర్ట్. ఈ GTAతో మీకు లభించే ఉపకరణాలు ఇవి: వాల్ మౌంటింగ్ బ్రాకెట్, స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూ M4x12 AC పవర్ కనెక్టర్, DC పాజిటివ్ DC నెగటివ్ ప్లగ్ కనెక్టర్, మెటల్ టెర్మినల్తో సహా స్టెయిన్లెస్ స్టీల్ యాంటీ కొలిజన్ బోల్ట్, N6x60, యూజర్ మాన్యువల్తో పాటు వారంటీ కార్డ్ మరియు వైఫై ప్లగ్. గ్రిడ్ టై ఇన్వర్టర్ను ఎప్పుడూ ఒక అధికృత సాంకేతిక నిపుణుడిచే మాత్రమే ఇన్స్టాల్ చేయించాలి మరియు ప్రత్యేక మోడల్ యొక్క యూజర్ మాన్యువల్ను జాగ్రత్తగా చదవడం అవసరం. తద్వారా ఇన్స్టాలేషన్ సరిగ్గా జరుగుతుంది. ఇన్వర్టర్ యొక్క ఫ్రంట్ ప్యానెల్లో 4 LED స్టేటస్ సూచికలు కనిపిస్తాయి. DC, SC, సాధారణ, అలారం. ఇన్స్టాలేషన్కు ముందు స్థలాన్ని ఎంపిక చేయడంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇందులో ఇన్స్టాలేషన్ చేసే ప్రదేశం దగ్గర ఎలాంటి దహనశీల పదార్థాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇన్స్టాలేషన్ ప్రదేశం తేమరహితంగా ఉండాలి మరియు సరైన గాలి ప్రవాహం కోసం తగినంత విస్తృతంగా ఉండాలి. ఇన్స్టాలేషన్ జరిగే ప్రదేశంలో నేరుగా సూర్యకాంతి పడకూడదు, ఎందుకంటే దీనివల్ల ఇన్వర్టర్ యొక్క ఆపరేషనల్ ఉష్ణోగ్రత పెరగడం వలన అవుట్పుట్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల సన్షేడ్ ఏర్పాటు చేయడం సిఫార్సు చేయబడుతుంది. ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ చేసిన గోడ బలంగా ఉందో లేదో కూడా చూడాలి. ఇన్స్టాల్ చేయడం ఇక్కడ చేయండి. ఇక్కడ ఇంక్లైన్ +-19 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేయబడాలి. దానిపై కింద మరియు పక్కన కనీసం 500 mm గ్యాప్ ఉండాలి. అలాగే ముందు భాగంలో గ్యాప్ కనీసం 1000 mm ఉండాలి. ఇన్వర్టర్ను పిల్లర్ చేరుకోలేని ఎత్తులో పెట్టండి. మొదట మార్కింగ్ చేసిన తర్వాత మౌంటింగ్ బ్రాకెట్ను కాపర్ M6x60 వోల్ట్ సహాయంతో ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఇన్వర్టర్ను ఇన్స్టాల్ చేయండి. ఇన్వర్టర్ హీట్ సింక్ను హ్యాంగింగ్ ప్లేట్తో లాక్ చేయండి. ఎలక్ట్రికల్ కనెక్షన్ చేయడానికి ముందు గ్రిడ్ సప్లై యొక్క మెయిన్ స్విచ్ మరియు DC ఐసోలేటర్ను ఆఫ్ చేయండి. PV ప్రాంతం యొక్క అవుట్పుట్ వోల్టేజ్ యొక్క నాణ్యతను DC పాజిటివ్ మరియు DC నెగటివ్ సింబల్తో సరిపోల్చండి. అలాగే PV ఏరియా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 500 వోల్ట్ల కంటే తక్కువగా ఉండాలి. DC కనెక్టర్ను ఇన్వర్టర్ యొక్క పాజిటివ్ మరియు నెగటివ్ ఇన్పుట్లో ఇన్సర్ట్ చేయండి. ఈ మోడల్ కోసం కేబుల్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా 6 చదరపు మిమీ, కేబుల్ యొక్క బాహ్య వ్యాసం 15 మిమీ నుండి 18 మిమీ ఉండాలి. దీనికి తరువాత మీరు DC DV బాక్స్ కనెక్షన్ చేయాలి. DC DV బాక్స్లో DC ఫ్యూజ్ మరియు DC SPD ఉంటుంది. DC ఫ్యూజ్ హై కరెంట్ ఛార్జ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఇస్తుంది మరియు DC SPD సర్జ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. DC SPDకి ఎర్తింగ్ చేయడం తప్పనిసరి అని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా DC ఫ్యూజ్ మరియు DC SPD సిస్టమ్ రేటింగ్ ప్రకారం ఉండాలి. AC కనెక్టర్లో AC స్ట్రిప్ కేబుల్ను కనెక్ట్ చేయండి. న్యూట్రల్, లైన్ మరియు ఎర్తింగ్ పేర్కొనబడ్డాయి. ఆ తర్వాత AC కనెక్టర్ను ఇన్వర్టర్కు కనెక్ట్ చేయండి. దాని తర్వాత మీరు AC DV బాక్స్ కనెక్షన్ చేయాలి. AC DV లోపల AC MCV మరియు AC SPD ఉంటాయి. AC MCV హై కరెంట్ ఛార్జ్ షార్ట్ సర్క్యూట్ నుండి రక్షణ ఇస్తుంది మరియు AC SPD సర్జ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. AC SPDలో ఎర్తింగ్ పెట్టడం తప్పనిసరి అని జాగ్రత్తగా గమనించండి. దానికి తోడు MCV మరియు స్పీడ్ సిస్టమ్ రేటింగ్కు అనుగుణంగా ఉండాలి.
తర్వాతి దశలో మీరు షెల్ గ్రౌండ్ వైర్ను ఇన్స్టాల్ చేయాలి. ఇన్వర్టర్ యొక్క ఏసీ కనెక్షన్ రక్షణ కోసం సర్క్యూట్ బ్రేకర్ పెట్టడం అవసరం. దీని ద్వారా ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ పొందవచ్చు. ఈ ఇన్వర్టర్లో వైఫై ద్వారా రిమోట్ మానిటరింగ్ ఫీచర్ కూడా అందించబడింది. దీనికి ప్రత్యేకంగా ఇచ్చిన డేటా లాగర్ను ఇన్వర్టర్ యొక్క పేర్కొన్న స్థలంలో ఇన్స్టాల్ చేయండి. దీని కాన్ఫిగరేషన్ మీరు అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు పూర్తయ్యాక మరియు డీసీ పవర్ ఆన్ అయిన తర్వాత చేయవచ్చు. ఇన్వర్టర్ను ప్రారంభించే ముందు సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ను ఆప్టిమైజ్ చేయడం అవసరం. అందువల్ల 2 ఇన్పుట్లను ఒకే నంబర్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్లకు కనెక్ట్ చేయాలని సిఫార్సు చేయబడింది. ప్రతి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ యొక్క గరిష్ట ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 500 వోల్ట్ డీసీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్వర్టర్లో ప్రతి ఇన్పుట్పై ఒకే రకమైన ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ సిరీస్లో ఉపయోగించాలి. ఇప్పుడు ఇన్వర్టర్ను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. సింగిల్ ఫేజ్ కోసం ఏసీ బ్రేకర్ను ఆన్ చేయండి. పీవీ మాడ్యూల్ యొక్క డీసీ స్విచ్ను ఆన్ చేయండి. ప్యానెల్ సరిపడా ప్రారంభ వోల్టేజ్ మరియు పవర్ అందిస్తే ఆ పరిస్థితిలో ఇన్వర్టర్ ప్రారంభమవుతుంది. ఇన్వర్టర్ మొదటగా అంతర్గత మరియు గ్రిడ్ పారామితులను తనిఖీ చేస్తుంది. ఆ సమయంలో డిస్ప్లేపై స్టేటస్ సెల్ఫ్ చెకింగ్ చూపిస్తుంది. ఇన్వర్టర్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది మరియు ఇన్వర్టర్పై నార్మల్ స్టేటస్ సూచిక వెలుగుతుంది. ఇన్వర్టర్ను షట్ డౌన్ చేయడానికి మీరు ముందుగా ఏసీ బ్రేకర్ను ఆఫ్ చేయాలి. డీసీ స్విచ్ అందుబాటులో ఉంటే దాన్ని ఆఫ్ చేయండి లేదా సింప్లీ డీసీ ఇన్పుట్ కనెక్టర్ను డిస్కనెక్ట్ చేయండి. దీనికి తర్వాత ఇన్వర్టర్ అన్ని సూచికలను 2 నిమిషాల లోపల ఆఫ్ చేస్తుంది. ఇది ఈస్ట్మన్ మరియు చిక్కడ.